మిత్రులారా ఫాలో జాయిన్ అయిపోయింది. భారతి నీకోసమే వెయిటింగ్ ఇంతసేపును. సో ఓకేరా, బయటికి వెళ్ళాను కొంచెం. అర్థమైంది. మిత్రులారా మీటింగ్ స్టార్ట్ చేస్తాను. గురుప్రకాష్ గారు ఉన్నారు కదా మీరు? ఒక్కసారి మీరు కూడా వీడియో ఒక్కసారి వీడియో ఓపెన్ చేయండి. మిత్రులారా మీ అందరికీ కూడా స్వాగతం. మీ అందరికీ కూడా నమస్కారాలు కూడా. ఒకసారి నేనే మీ అందరిని పరిచయం చేసేస్తాను ఒకరికొకరు. మీకు స్క్రీన్ మీద కనబడుతున్న డాక్టర్ పికే జోష్ గారు, హీ వాజ్ క్యారియన్ అండి. కానీ చాలా సేవా తత్పరుడైన మంచి సర్వీస్ ఆర్గనైజేషన్స్ తో ఆయన మింగిలై పనిచేస్తున్నారు జోషి గారని. ఇటీవలే నేను ఆయనని నేషనల్ కమిటీకి ఒక కో కన్వీనర్ గా తీసుకోవడం జరిగింది. సో మీకు ఆయన కూడా పరిచయం చేస్తున్నాను. ఆయన జోషి గారు. సో నెక్స్ట్ శివాజీ గారు మీ అందరికీ పరిచయమే. ఏపీ స్టేట్ మన జనరల్ సెక్రటరీ అండి ఆయన. హలో, వినిపిస్తుంది కదండి? వింటున్నారు కదా? నా వాయిస్ వినపడుతుందా? వినిపిస్తుందా? ఓకేనా? నెక్స్ట్ శివాజీ గారు ఉన్నారు. నెక్స్ట్ మిత్రులారా భారతి, మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు భారతి గారు కూడా ఉన్నారు మనతో. అట్లాగే డాక్టర్ ఏ నటరాజ్ గారు. సార్ మీరు కూడా వీడియో కనిపిస్తే చాలా సంతోషపడతాను సార్. ఒక్కసారి వీడియో వింటూ ఉండండి, సరిపోతుంది అని చెప్పారు ఆయన. నటరాజ్ గారు మనకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు తెలంగాణ స్టేట్ కి. అట్లాగే గురుప్రకాష్ గారు కూడా ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత డాక్టర్ సజ్జా ఇందర్ గారు మన విశాఖపట్నం, వన్ ఆఫ్ ది ట్రస్టీ అండ్ మన కోర్ కమిటీ మెంబర్. తర్వాత కృష్ణ కూడా నేషనల్ కో కన్వీనర్ గా ఉన్నారు. ఆయన జోధ్పూర్ లో ఉన్నారు. బహుశా ఆయన కృష్ణ నువ్వు వింటున్నావని నేను అనుకుంటున్నా. ఒకవేళ డ్యూటీలో ఉన్నావా నాకు తెలియదు. ఒకసారి నువ్వు మధ్యలో వీడియో ఓపెన్ చేసి నాకు ఒకసారి కనపడి నువ్వు. తర్వాత జూమ్ యూజర్ అని ఉంది. ఎవరు వాళ్ళు? జూమ్ యూజర్ అమ్మ, నువ్వు నోట్ పెట్టుకున్నావా తల్లి నువ్వు? జూమ్ యూజర్ ఎవరిదో జస్ట్ వారి వీడియో ఒకసారి ఓపెన్ చేస్తే మనకు అర్థమైపోతుంది. సో ఇద్దరు మన కోసం కోర్ కమిటీ సభ్యులు కాని వాళ్ళు ఇద్దరు ఉన్నారండి. ఒకళ్ళు శ్రావణి, మీకు ఇందాకే చెప్పాను కదా, అమ్మాయి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా ఉంది మనకి. తను మీరు మాట్లాడేది, నేను మాట్లాడేది, మనం అందరం మాట్లాడేది అంతా కూడా రికార్డ్ చేస్తుంది. తను కో హోస్ట్ గా ఉందండి ఈ సమావేశానికి. ఇక వి హారిక కూడా మనతో ఉంది. నా స్టూడెంట్ అమ్మాయిని కూడా జాయిన్ చేశాను. ఎందుకంటే తను మినిట్స్ రాస్తుందండి. మీరు మాట్లాడినవన్నీ కూడా బుక్ మీద మినిట్స్ గా నోట్ చేస్తూ ఉంటది. సో ఇద్దరు కూడా మనకు సహాయకులుగా ఈ మూమెంట్ లో ఈ మీటింగ్ లో సహాయకులుగా ఉన్నారు. ఓకే, అందరికీ నమస్కారం. అందరూ పరిచయం అయ్యారు. ఇంకెవరినైనా నేను పరిచయం చేయలేకపోతే దయచేసి నాకు కనిపించండి. ఫేస్ కనపడితే నేను గుర్తు పెట్టేస్తాను. అది ఇంతమంది, మనం 11 మందినే కోర్ కమిటీలో అనుకున్నాం. కోర్ కమిటీ అంటే మీకు చెప్పాల్సింది ఉద్దేశం ఏంటంటే చాలా అత్యంత ముఖ్యమైన వాళ్ళు. ఈ ఉద్యమానికి ప్రాణవాయువు లాంటి వాళ్ళు, అంటే గుండెకాయ లాంటి వాళ్ళు. అఖిల భారత శరీర అవయవదాన ఉద్యమానికి ఎవరైతే హోల్ హార్టెడ్ గా, డెడికేటెడ్ గా, చాలా సిన్సియర్ గా, హానెస్ట్ గా సర్వీస్ చేస్తున్నారో ఆ సర్వీస్ చేస్తున్న వాళ్ళని, ఈ ఉద్యమాన్ని ఓన్ చేసుకున్న వాళ్ళని, ఈ ఉద్యమం కోసం తమ టైంని, తమ మేధస్సుని, తమ డబ్బుల్ని కూడా ఖర్చు పెడుతున్న వాళ్ళని, ఈ ఉద్యమ నిర్మాణం కోసం తమ శక్తియుక్తులన్నిటినీ కూడా దారపోస్తున్న వాళ్ళని మాత్రమే మనం కోర్ కమిటీ సభ్యులు అంటామండి. సో అందరికీ కోర్ కమిటీ అంటే ఎంత కీలకమైన, ఎంత క్రియాశీలకమైన, బాధ్యతాయుతమైన వ్యక్తులు మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఏదైనా సరే ఈ శరీర అవయవదాన ఉద్యమాన్ని విస్తృతం చేయాల్సి వచ్చినప్పుడు, పాలసీ మ్యాటర్లు మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, వ్యక్తుల యొక్క ఏవైనా బాగోగులు, మంచి చెడ్డలు, లేదా డిసిప్లినరీ అంశాలు, ఇట్లాంటివి ఏవైనా సరే మనం ముందు మాట్లాడుకుని తర్వాత ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట.
మనం మాట్లాడుకుని చర్చించుకున్న తర్వాతే మెజారిటీ ఒపీనియన్ ని తీసుకున్న తర్వాత మాత్రమే దాని కార్యాచరణలోకి తీసుకెళ్తాం. సో ఇది ఈ కోర్ కమిటీ ఉద్దేశం. నేను మళ్ళా మాట్లాడతాను మీతో. ప్రస్తుతం నేను శ్రీనివాస్ని మీ అందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నా. తను శ్రీనివాస్ మనకి నేషనల్ కోఆర్డినేటరు. ఆయన మన అసలు శరీర అవయవదాతల ఉద్యమాన్ని ఎందుకు ప్రారంభించాము, దీని లక్ష్యాలు ఏంటి, మన సంఘం ఆశయాలు ఏంటి మీ అందరికీ తెలుసు, తెలియదని కాదు. కానీ నేను ఒక్కసారి తనని మాట్లాడమని, దీన్ని మరొకసారి అంటే మన కేరళ మిత్రుడు జోష్ గారు లాంటి వారు ఉన్నారు కాబట్టి కొత్త వాళ్ళు, అలాగే మన శివాజీ గారు కూడా ఇటీవలే రాష్ట్ర కమిటీ బాధ్యతలు కూడా తీసుకున్నారు కాబట్టి, ఇంకా నటరాజ్ గారు లాంటి వాళ్ళు అంటే పాత మిత్రులు కాకుండా కొత్త మిత్రులు రాష్ట్ర కమిటీ బాధ్యతల్లోకి వచ్చిన వాళ్ళకి కొంచెం ఈ యొక్క ఉద్యమ యొక్క పరిధిని, లక్ష్యాలని, ఆశయాలను వివరిస్తారు ఆయనని శ్రీనివాస్ గారిని కోరుతున్నాను. నేషనల్ కోఆర్డినేటరు ఆయన అన్ని రాష్ట్రాల్లో ఉన్న కమిటీలని సమన్వయం చేయటానికి, వారితో మాట్లాడటానికి, ఇక్కడ మనం చేస్తున్న కార్యక్రమాలు అక్కడ ఆయా రాష్ట్రాల్లో దాన్ని స్ప్రెడ్ చేయటం, ప్రచారం చేయటానికి, అక్కడ అంశాలు ఏమన్నా ఉంటే మనకి షేర్ చేయటానికి ఆయన నేషనల్ కోఆర్డినేటరు. తను పరిధి చాలా విస్తృతమైంది, విశాలమైంది కాబట్టి ఆయన వర్క్ చేస్తూ ఉంటారు. అందరినీ కూడా తనకు పరిచయం చేయాల్సిన అవసరం కూడా ఉంది. నేను నెక్స్ట్ భవిష్యత్తులో ముందు దశలో నేను మిగతా స్టేట్ కన్వీనర్ కోఆర్డినేటర్స్ ని శ్రీనివాస్ పరిచయం చేస్తాను. ప్రజెంట్ ఇప్పుడు ఆయన మన ఉద్యమం గురించి క్లుప్తంగా మనందరికీ తెలిసినా గానీ కొత్త మిత్రులకి ఒక్కసారి పరిచయం చేస్తారు. ఆయన మాట్లాడాల్సిందిగా శ్రీనివాస్ కోరుతున్నాను. వెల్కమ్ శ్రీనివాస్. ఓకే, గుడ్ ఈవినింగ్ అమ్మా. సో యాక్చువల్గా ఈ సమావేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, ముఖ్యంగా గౌరవనీయులైన అఖిల భారత శరీర మరియు అవయవదాతల సంఘం మరియు స్పెక్ట్ సావిత్రిబాయి పూలే చారిటబుల్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారికి, అదేవిధంగా ఈ జూమ్ మీటింగ్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, ఇందాక మేడం పరిచయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఎస్పెషల్లీ పీకే జోష్ గారు, హీస్ ఫ్రమ్ కేరళ. సార్, ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ తెలుగు సార్? ఇస్ ఇట్ ఓకే ఫర్ యూ? బాగా అర్థమవుతుంది, చెప్పండి, తెలుగులో చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శుభ సాయంత్రం తెలియజేస్తూ, సో మనందరికి కూడా తెలుసు సార్, ఈరోజు మనము ఈ మీటింగ్ అనేది ఒక సాధారణ సమావేశం కాదు. ప్రాణాలను కాపాడేటువంటి ఒక మహత్తర ఉద్యమానికి సంబంధించి దానికి నాయకత్వం వహించడానికి మనం ఇక్కడ మనందరం కూడా ఈరోజు సమావేశం అయ్యాము. ఎందుకంటే ప్రధానంగా ఈరోజు ఈ అవయవదాన ఉద్యమం గురించి ఉపోద్ఘాతం చెప్పమని చెప్పి నన్ను అన్నప్పుడు, ఒక షార్ట్ టైంలో మనకి ఉన్నటువంటి ఈ గ్రూప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక అవగాహన రావడం కోసము మనము అంటే యాజ్ ఏ లీడర్షిప్ మనం ఇక్కడ లీడర్షిప్ వహిస్తున్నాము ఒక మహత్తర ఉద్యమానికి. ఈ లీడర్షిప్ వహించేటువంటి క్రమంలో గూడూరు సీతామహాలక్ష్మి గారు అసలు ఎందుకు ఈ ఉద్యమాన్ని ఎంచుకున్నారు, అసలు అవసరత ఏమొచ్చింది? ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం సార్, ఏ సంఘమైనా ఏ ఉద్యమమైనా లాభాపేక్షతోనే, ఏదో ఒక స్వార్థంతో, ఏదో ఒక రకమైనటువంటి సమాజంలో ఒక లాభాన్ని ఆశించే చేస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. సో ఇలాంటి సందర్భంలో ఒక సాధారణ ఉపాధ్యాయురాలుగా ఉంటూ, సో గూడూరు సీతామహాలక్ష్మి గారు తనకు 2003 సంవత్సరంలో తనకు జరిగినటువంటి ఒక కిడ్నీకి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో ఒక హాస్పిటల్లో జాయిన్ కావడము, ఆ హాస్పిటల్లో తన పక్క బెడ్లో ఒక అబ్బాయి ఒక అవయవం కోసం, ఒక కిడ్నీ కోసము ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి సందర్భంలో దాదాపు 10 రోజులైనా ఎవరు రాకపోవడము, అవయవ దానం చేసే వాళ్ళు ముందుకు రాకపోవడం మూలంగా ఆ అబ్బాయి చనిపోవడము, ఆ చనిపోయినటువంటి ఆ ఇన్సిడెంట్ ని తనకు ఎంతో బాధ కలిగి, అసలు ఏంటి సమాజంలో అవయవదానం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదా, అసలు ఎంతమంది ప్రాణాలు ఇలా పోతున్నాయి అనేటువంటి ఒక మానసిక సంఘర్షణతో మొదలైనటువంటి ఒక మహా ఉద్యమం సార్ ఇది.
ఈ విధంగా అతను అసలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అసలు అవయవదానం ఏంటి, ఎంతమంది ఇట్లా ప్రాణాలు కోల్పోతున్నారు అనేటువంటి ఒక రీసెర్చ్ చేసి 2008 సంవత్సరంలో అధికారికంగా మనకు ఈ యొక్క సంఘాన్ని పెట్టడం జరిగింది. ఈ సంఘాన్ని పెట్టిన తర్వాత తను సంఘం పెట్టే కంటే ముందుగానే తను ఎదుర్కొన్నటువంటి అనేక ఆటుపోట్లు, సమాజంలో నుండి వస్తున్నటువంటి వ్యతిరేకత, సహజంగానే మనందరికి తెలుసు అవయవదానం అంటే, దేహదానం అంటే సమాజంలో ఎంతో వ్యతిరేకత ఉంటది. చావు గురించి మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక హేళనగా చూస్తారు. ఒక శుభ సూచక, ఒక అశుభంగా మాట్లాడేటువంటి సందర్భంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని 2008 సంవత్సరంలో 35 మంది తన యొక్క దగ్గరి మిత్రులు కావచ్చు, తన యొక్క కొలీగ్స్ కావచ్చు, తన యొక్క బంధువులు కావచ్చు, 35 మందితోటి ఈ భారతదేశంలోనే ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక సంఘటనకు పునాది వేసినటువంటి రోజు సార్ అది. సో ఆ విధంగా ఈ యొక్క ఉద్యమానికి అంకురార్పణ చేయడము, అంకురార్పణ చేసిన తర్వాత దశల వారి అనేక అవగాహన సదస్సులు పెడుతూ, అనేక కార్యక్రమాలను ఆర్గనైజ్ చేస్తూ ఈ రోజు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా జీవన్ దాన్ అనేటువంటి ఒక ట్రస్ట్ రావడానికి ప్రధాన భూమిక వహించినటువంటి ఆర్గనైజేషన్లో మనం ప్రస్తుతం ఉన్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఈ ఆంధ్రప్రదేశ్లో అనేక సంఘాలు లాభాపేక్షతోనే వస్తూ ఏ విధమైనటువంటి అవుట్పుట్ను తీసుకొస్తున్నాయి మనందరం కూడా చూస్తున్నాం. సో ఇలాంటి క్రమంలో ఈ అవయవదాన ఉద్యమం అనేటువంటి ఈ యొక్క ఒక యూనివర్సల్ ఈ మూమెంట్ని ఏ స్వార్థం లేకుండా, ఎలాంటి లాభం లేకుండా, కేవలం సమాజం పైన ఉన్నటువంటి ప్రేమతో, ఎంతో మంది అవయవాలు దొరక్క వందలాది మంది, వేలాది మంది రోజు చనిపోతున్నటువంటి సందర్భంలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం తీసుకున్నటువంటి ఈ మహా ఉద్యమంలో మనం అందరం కూడా ఉన్నాం సార్. ఈ ఉద్యమంలో ప్రధానంగా యాజ్ ఏ కమిటీ మెంబర్స్ గా, నూతన కమిటీగా మనం ఏర్పడ్డాము. యాజ్ ఏ కమిటీ మెంబర్స్ గా మనందరం కూడా ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఉపోద్ఘాతం అంతా కూడా భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, భారతదేశంలో అవయవదాన ఉద్యమం ఏ స్థాయిలో ఉందనేటువంటి పరిస్థితి పైన మనం సంపూర్ణ అవగాహన కలిగి ఉంటూ, ఒక గురుతర బాధ్యతతోటి ఈ సమాజం పైన ప్రేమతో మనం చేయాల్సినటువంటి ఉద్యమము ఇది. ఒక రకంగా అవయవదానం అనేది కేవలం దానం మాత్రమే కాదు సార్, ఇది మరణానంతరం కూడా మనం బ్రతికి ఉండేటువంటి ఒక మార్గము. దీనికి సూచికగానే దాదాపు 2 దశాబ్దాల క్రితమే గూడూరు సీతామహాలక్ష్మి గారు మరణించినా జీవించండి అనేటువంటి ఈ ట్యాగ్ లైన్ తోటి, ఈ నినాదం తోటి ఈ సమాజాన్ని ఎంతో ప్రభావితం చేసి ఈరోజు అన్ని దక్షిణాది రాష్ట్రాల్లో కూడా దశల వారి రిప్రజెంటేషన్స్ ఇవ్వడము, దశల వారి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంతో పాటుగా జీవోలు తెప్పించినటువంటి ఘనత మన ఆర్గనైజేషన్ కు ఉంది. ఈ రకంగా ఒక అంకిత భావంతో, ఒక డెడికేషన్ తోటి కాన్స్టాంట్ గా ఈ ఉద్యమ రూపాన్ని దశాబ్దాల పాటు కొనసాగించడం అనేది మామూలు విషయం కాదు. సో ఇలాంటి క్రమంలో మన ఈ కమిటీ ముందు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మన లక్ష్యాలు ఏంటి, అసలు మన ఉద్దేశం ఏంటి? ఒకటేసారి మన అవగాహన పెంచడము, మన పని ప్రభుత్వం చేయవలసినటువంటి పనిని మనం చేస్తున్నాము, మనం ఇనిషియేట్ చేస్తున్నాము, అవగాహన పెంచడము. అదేవిధంగా అవయవదానం పట్ల ప్రజల్లో ఉన్నటువంటి అపోహలను మనం తొలగించడము. అదేవిధంగా ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ అవయవదాన ఉద్యమాన్ని యాజ్ ఏ కమిటీ మెంబర్స్ గా మనం ఇక్కడ ఈ ఉద్యమానికి మనం లీడర్స్, ఈ మహత్తర ఉద్యమానికి లీడర్స్ కాబట్టి ఈ ఉద్యమాన్ని మనం దశల వారీగా, ఎందుకంటే గూడూరు సీతామహాలక్ష్మి గారు తనకు కలిసి వచ్చిన వాళ్ళందరితో కలుపుకుంటూ ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా ఈరోజు అనేక రాష్ట్రాలను కదిలించి, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను కదిలించి జీవోలు తీసుకొచ్చేటువంటి ఒక పని ఒక వ్యక్తిగా, ఒక సమూహం యొక్క సహకారంతో, ఒక మొక్కవోని దీక్షతో ముందుకు తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా భారతదేశం యొక్క అవయవదానం, ఆర్గాన్ డొనేషన్ యొక్క పర్సంటేజ్ నాట్ ఈవెన్ 1% సార్. సో ఈ సందర్భంలో దాదాపు కనీసము ఈరోజు ఒక లెక్కలు మనం చూస్తే సార్, దాదాపు 2 లక్షల మందికి పైగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరంతో ఉన్నారు ఇప్పుడు. కానీ ఈ రోజు జరుగుతున్నాయి కేవలం 12 నుండి 15 వేల వరకే జరుగుతున్నాయి. అంటే స్కార్సిటీ ఎంత ఉందనేది మనం ఒకసారి దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సుమారు దాదాపు 50,000 మందికి పైగా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ జరగవలసింది, అంతమంది అవసరంలో ఉన్నారు. కానీ ఈరోజు ఎంత జరుగుతుందంటే కేవలం 300 నుండి 400 మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్స్ జరుగుతూ ఉన్నాయి సార్. సో అదేవిధంగా లీవర్ ట్రాన్స్ప్లాంటేషన్స్ దాదాపు 25,000కు పైగా ట్రాన్స్ప్లాంటేషన్స్ అవసరం ఉన్నాయి ఈరోజు.
కానీ ఈ రోజు కేవలం 3,000 నుండి 4,000 మాత్రమే జరుగుతున్నాయి. అంటే అవసరత ఎంత ఉంది అనేది, ఆ ఆర్గాన్ డొనేషన్, ఆర్గాన్స్ యొక్క అవసరత ఎంత ఉంది అనేటువంటి ఈ ఇంటెన్షన్ మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కావున మనం ఆర్గనైజేషన్ గా మన ముందున్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలు ఏంటంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడము, అపోహలన్నింటిని కూడా తీసేయడము, తర్వాత అవయవదానం అనేది ఇది ఒక పుణ్యకార్యం అనేటువంటి భావాన్ని మనం ప్రజల లోపల తీసుకురావడము, ప్రతి జిల్లా మండల కేంద్రాల్లో మనం ఎక్కడికక్కడ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడము, అదేవిధంగా దీంట్లో మన ఉద్యమంలో వైద్య నిపుణులను, డాక్టర్స్ ని ఎక్కువగా మనం దీంట్లో ఇన్వాల్వ్ చేసుకునేటువంటి క్రమంలో ఈ అవయవదానం అంటే ఇది ఒకరి మరణం కాదు, మరొకరికి ఒక మహాకార్యం అనేటువంటి ఒక విషయాన్ని ప్రజల లోపల తీసుకెళ్లాల్సినటువంటి గురుతర బాధ్యత మనం ఈ నూతన కమిటీ సభ్యులుగా మనందరి పైన ఉంది. కాబట్టి ఈ ఆబ్జెక్టివ్ పైన మనందరూ కూడా ఎక్కడికక్కడ మనం అవగాహన సదస్సులు పెడుతూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుతూ, నాకు తెలిసి ఈ ఆబ్జెక్టివ్ అనేది మన ఉద్యమం యొక్క ఆబ్జెక్టివ్ ప్రాధాన్యత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అవయవదానం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది, దానికోసం మనం ఏం చేయాలనేది మీ అందరికి కూడా ఒక అవగాహన, ఒక గుర్తు చేశానని చెప్పని భావిస్తూ ఈ ప్రారంభ ఉపన్యాసానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్. చాలా చక్కగా చాలా తక్కువ చాలా మంచిగా ప్రజెంట్ చేశారు. చాలా బాగుంది.